ఓం గంగణవతే నమ ఐం సరస్వతి నమ శివాయ గురవే నమ శ్రీమాత్రే నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో నమో నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. ఈ రోజున మనమంతా కూడా చెప్పుకునే కంటెంట్ ఏంటంటే ప్రధానంగా గోచారరీత్యా చంద్రమంగళ యోగం అంతా కూడా విశ్వవసన సంవత్సరం జూలై మాసంలో అంతా కూడా 28వ తారీఖు రోజున సంభవిస్తుంది. గోచారరీత్యా చంద్రమంగళ యోగం కన్యారాశిలో సంభవిస్తుంది. కావున ప్రధానంగా కన్యారాశిలో ఈ యొక్క చంద్రమంగళ యోగం అంతా కూడా ప్రధానంగా అంగారకుడు అంతా కూడా రాహుకేతు దోషాల నుంచి బయటపడిన అంగారకుడు ప్రధానంగా చంద్రుడితో పాటు కలిసి ఉండి సమసప్తక వీక్షణ ఈ యొక్క శనీశ్వరుడి మీద పడడం, మీనరాశిలో ఉన్న శనీశ్వరుడు ఈ యొక్క అంగారకుడిని చూడడం సప్తమీక్షణతోటి, మరియు ఈ యొక్క అంగారకుడు అంతా కూడా శనీశ్వరుడిని వీక్షణ చూడడం అనేది ఇటువంటి ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలు వస్తాయి. గోచారరీత్యా గ్రహాల యొక్క దృష్టి కలయిక వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది. వాళ్ళ భావ ఫలితాలంతా కూడా ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది. పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా కాలసర్ప దోషంలో ఉండడం, ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కాలసర్ప దోషం నుంచి వీగిపోవడం అనేది చాలా శుభమైన పరిమాణంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు ఎక్కడైతే గనక సింహరాశిలో కేతుతో పాటు కలిసి ఉండడం, కేతు మరియు అంగారకుడు చంద్రుడు కలిసి ఉన్న స్థానం నుంచి అంగారకుడు అంతా కూడా 45 రోజుల తర్వాత ప్రధానంగా జూలై 28వ తారీఖు తర్వాత ప్రధానంగా చూసుకుంటే చంద్రమంగళ యోగంలో కన్యారాశిలో ప్రవేశం చేయడం అంతా కూడా మంచి శుభమైన పరిణామంగా చెప్పడం జరుగుతుంది. మరియు మిశ్రమైన ఫలితాలు కూడా కొన్ని రాశుల వాళ్ళకు వస్తుంటాయి. అశుభ ఫలితాలంతా కూడా యోగం నుంచి ఎటువంటి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇటువంటి ఫలితాలంతా కూడా చంద్రమంగళ యోగం వల్ల ఎటువంటి మంచి ఫలితాలు వస్తాయి. ఈ యొక్క శనీశ్వరుడి యొక్క వీక్షణ వల్ల ఇటువంటి దోషం అంతా కూడా నివారణ చేసుకోవడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవని ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. మీకంతా కూడా గోచారరీత్యా ఇక్కడ బృహస్పతి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే సూర్యుడు మరియు బృహస్పతి అంతా కూడా ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క గురు పౌర్ణమి రోజున ఎవరైతే గురు పౌర్ణమి రోజున విశేషంగా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతుష్టాయ నమః ఇటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం, గురు చరిత్ర పారాయణం, ప్రధానంగా దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర పారాయణం అంతా కూడా ఆచరించుకోవడం అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. వ్యాస పౌర్ణమి రోజునంతా కూడా విశేషంగా వ్యాస భగవానుడి యొక్క చరిత్రనంతా కూడా వినడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. కావున ఈ యొక్క ప్రధానంగా పరాశర మహర్షి యొక్క చరిత్ర కానీ మత్స్యకంతి యొక్క చరిత్ర, ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క ద్వాపర యుగంలో జరిగిన ఘట్టం అంతా కూడా ఎటువంటి ఇతిహాసం అంతా కూడా జరిగింది. ప్రధానంగా ఆ కురువంశం అంతా కూడా ఏ రకంగా ఆవిర్భావం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ శంతన మహారాజు చరిత్ర కానీ, ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క గ్రహదోషాలంతా కూడా ఏ రకంగా ఉన్నాయి, ఈ గ్రహదోషం నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించారు. భీష్మ పితామహ యొక్క చరిత్ర అంతా కూడా ఉంటుంది. భీష్ముడి యొక్క చరిత్ర ప్రధానంగా భీష్మ పితామహుడు అని చెప్పేసి అంటారు. ప్రధానంగా భీష్ముడి యొక్క జననం ఏ రకంగా జరిగింది, ఈ యొక్క అష్టవసుల యొక్క జననాలు ఏ రకంగా జరిగాయి, అష్టవసుల యొక్క ఇతిహాసం ఏంటి, అష్టవసుల యొక్క శాప ఇతిహాసం ఏంటి, ప్రధానంగా ఈ యొక్క వశిష్ఠ మహాముని ఈ అష్టవసులకు ఇచ్చిన శాప ఇతిహాసం ఏంటి, ఈ ఘట్టానంతా కూడా అందరూ ఒక పారాయణం లాగా చెప్పుకోవడం లాగా ప్రధానంగా చూసుకుంటే పూర్వం జరిగిన కథనంతా కూడా పారాయణం చేసుకోవడం, ఆ ఇతిహాసాన్ని అంతా కూడా ప్రవచనం లాగా వినడం అంతా కూడా అఖండ పుణ్యప్రదాయంగా ఉంటుంది. ఈ యొక్క మత్స్యగంధికంతా జననం జరిగింది. ప్రధానంగా మత్స్యగంధికంతా కూడా పుట్టాడు. కావున ఆ మత్స్యగంధి ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ఆ ఒక చరణం అంతా కూడా కాశీ మహారాజు యొక్క చరిత్ర అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ఈ యొక్క మహారాజు యొక్క చరిత్ర అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా ఈ యొక్క వేదవ్యాస మహాముని యొక్క చరిత్ర అంతా కూడా వినడం ద్వారా, వ్యాస భగవానుడి యొక్క చరిత్ర వినడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది, మోక్ష జ్ఞానం లభిస్తుంది. కావున వ్యాస పౌర్ణమి రోజున వేదవ్యాస మహాముని గురు చరిత్ర పారాయణం కానీ, ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క
శంకరాచార్య చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవడం, గురు సంబంధిత చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం, మేధా దక్షిణామూర్తి చరిత్రనంతా కూడా, ప్రధానంగా మేధా దక్షిణామూర్తి అవతార ఇతిహాసం అంతా కూడా చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తుంది. ప్రధానంగా మేధా దక్షిణామూర్తి స్వామివారి దేవాలయంలో కానీ, ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో కానీ మీరంతా కూడా శనగల మాలను సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. గురుకటాక్షం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. ఈ చంద్రమంగళ యోగంలో ప్రధానంగా శనీశ్వర దోష నివారణార్థం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసంలో ఎటువంటి ఫలితాలు చేసుకోవాలి, పరిష్కారాలు ఆచరించాలి అంతా కూడా తెలుసుకుందాం. వృశ్చిక రాశి జాతకులకి ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా మీరంతా కూడా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి. చంద్రమంగళ యోగం అంతా కూడా కన్యా రాశిలో ప్రవేశం చేస్తున్న అంగారకుడితో పాటు కలిసి ఉన్న చంద్రుడితో పాటు కలిసి ఉన్నారు, కలియక జరుగుతూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శ్రావణ మాసంలో జరుగుతుంది కావున విశేషమైన పుణ్యఫలితం వస్తుంది. అఖండమైన పుణ్యఫలితంతో అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. రాశ్యాధిపతి అయిన అంగారకుడు ప్రధానంగా ఇక్కడ ఏకాదశ స్థానంలో సంచారం చేయడం మరియు చంద్రుడితో పాటు కలిసి ఉండడం అఖండ పుణ్యప్రాప్తి వచ్చే విధంగా ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం శ్రేష్టమైన ఫలితాలుగా పొందుతూ ఉంటారు. ప్రధానంగా ఇక్కడ స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఏంటిదంటే సమసప్తక వీక్షణ అంతా కూడా ఇక్కడ శనీశ్వర వీక్షణ అంతా కూడా అంగారకుడి వీక్షణ అంతా కూడా శనీశ్వరుడి మీద జరుగుతూ ఉంది. ప్రధానంగా ఇక్కడ కొంచెం శ్రమతో కూడిన సంపాదన చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే సమయానికి ధనం అందుతుంది కానీ ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. ఈ యొక్క ఆకస్మిక ధనలాభం, ధనయోగం, ధన వ్యయం కూడా కలగడానికి, మూడు ఫలితాలు కూడా కలగడానికి ఆస్కారం ఉంటుంది. శుభకార్యాల కోసం ఖర్చు పెట్టడం, బంధుమిత్ర సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. మంచి వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో నూతన పెట్టుబడుల కోసం ప్రయత్నం చేసుకుంటారు, లాభాలు గణిస్తూ ఉంటారు. ఆకస్మిక ధన లాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగం కోసం మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. కానీ విశేషమైన పుణ్యఫలితం కోసం పరిష్కారం చేసుకోండి. తద్వారా మీరంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం. ప్రధానంగా మీరంతా కూడా శ్రీమాత్రే నమః నామాన్ని జపాన్ని ఆచరించండి, రాజయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించండి, భస్మాభిషేకాన్ని చేయించుకోండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. గోమాత సేవల భాగంగా ఉలవలు, బొబ్బర్లు, శనగలంతా కూడా నానబెట్టి గోమాతకు సమర్పించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం పొందుతారు. ఆకస్మిక ధనలాభ, ధనయోగం సిద్ధిస్తుంది. అష్టైశ్వర్య యోగం కలుగుతుంది. సువాసిని అర్చన విధానం ప్రతి శుక్రవారం రోజున, మంగళవారం రోజున, ఈ యొక్క ఆదివారం రోజున విశేషంగా ఆచరించండి. అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధిస్తుంది. కావున అందరికీ విశేషమైన పుణ్యప్రాప్తి కోసం ఈ పరిష్కారం చేస్తున్నాం. ఈ యొక్క ముత్తైదులకంతా కూడా తాంబూలం ఇచ్చే దాంట్లో ప్రధానంగా శనగలు దానం చేసుకోవడం వల్ల రాజ్యోగం సిద్ధిస్తుంది. ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది. వస్త్రదానం చేయండి. అమ్మవారి స్వరూపంగా భావించి ఆ ముత్తైదులకంతా కూడా సువాసిని అర్చన విధానంలో అంతా కూడా జగన్మాతకు ప్రీతికరంగా వస్త్రదానం చేయండి. అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. రాజయోగం సిద్ధిస్తుంది. ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనలాభం, ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధన ధాన్యాది సమృద్ధి కలుగుతుంది. కావున ఈ యొక్క గురు చరిత్ర పారాయణం అంతా కూడా నిత్యం చేస్తూ ఉండండి. ప్రధానంగా చూసుకుంటే దత్తాత్రేయ చరిత్ర చేసుకోవడం శ్రేష్టమైన ఫలితాలు వస్తాయి. ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక గురు పౌర్ణమి రోజున విశేషంగా దత్తాత్రేయ హోమాది కార్యక్రమాలు పాల్గొంటారు, అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. రాజయోగం సిద్ధిస్తుంది. ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. అఖండమన్య పుణ్యప్రాప్తి కలుగుతుంది. ప్రతి నిమిషం కూడా రావి చెట్టుకి 11 ప్రదక్షిణాలు కానీ, 27 ప్రదక్షిణాలు కానీ, ఈ యొక్క 48 ప్రదక్షిణలు కానీ, 54 ప్రదక్షిణలు కానీ ప్రతినిత్యం కూడా ఆచరించిన వాళ్ళకి అవకాశం ఉంటే కనుక ప్రతినిత్యం కూడా 108 ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి. ఒక శనివారం రోజున మాత్రమే రావి చెట్టుని తాకి దండం పెట్టుకోవాలి. మిగతా రోజుల్లో ముట్టుకోకూడదు. ఆ నియమాలు పాటిస్తూ ప్రతినిత్యం కూడా ఉదయం పూట 6 గంటల నుంచి 10:30-11 గంటల లోపు ఈ ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. ఈ యొక్క అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది. అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. కావున అందరికీ విశేషమైన పుణ్యఫలితం వచ్చే విధంగా పరిష్కారం చెప్తున్నాం. చీమలకి, ఈ యొక్క పక్షులకి కానీ ఆహారం పెట్టే విధంగా ఏదన్నా ఆహారాలు పెడుతూ ఉండడం, పండు లేదు ఒక చీమలకి ఆహారం వచ్చే విధంగా బెల్లాన్ని అక్కడ రావి చెట్టు దగ్గర సమర్పించడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. బెల్లాన్ని అంతా కూడా చూర్ణం చేసి రావి చెట్టు దగ్గర
సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది, ధన ధాన్యాది సమృద్ధి అవుతుంది. కావున అందరికీ విశేషమైన పుణ్య ఫలితం వల్ల ఈ పరిష్కారం చెప్తున్నాం. శ్రీమాత్రే నమః. శ్రావణ మాసంలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా పుణ్యప్రాప్తి వచ్చే విధంగా చంద్రమంగళ యోగంలో అంతా కూడా సంభవిస్తుంది. ప్రధానంగా మీరంతా కూడా శ్రావణ మాసంలో అందరూ కూడా మహాలక్ష్మి ఆరాధన విశేషంగా చేయాలి. వరలక్ష్మి రూపంలో అందరూ కూడా పూజ చేస్తూ ఉంటారు. ప్రధానంగా ఈ యొక్క దద్దోజనం నివేదన చేసిన అమ్మవారికి ప్రీతికరంగా శనగలంతా కూడా నివేదన చేసి ఈ యొక్క ముత్తైదులకంతా కూడా అమ్మవారి స్వరూపంగా భావించి శనగలు కానీ ఈ యొక్క వస్త్రదానం కానీ చేయడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. పువ్వు తాంబూలం కానీ పండు తాంబూలం కానీ విశేషంగా దానం చేయాలి, అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. వాయనాలంతా కూడా ఇచ్చుకోవాలి. సుగంధ ద్రవ్యాలన్నీ ప్రధానంగా చూసుకుంటే సుగంధ ద్రవ్యాలతోటి అమ్మవారికి విశేషంగా హోమాది కార్యక్రమాలు చేసుకోవడం అఖండ పుణ్యప్రాప్తి వస్తుంది. ప్రధానంగా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక విశేషంగా మల్లెపూలతోటి అమ్మవారికి శ్రీ సూక్త విధానంగా హోమాది కార్యక్రమాలు చేస్తుంటారు, మల్లెపూలతోటి పుష్పాభిషేకం చేస్తుంటారు, తామర పూలతోటి అలంకరణ చేయడం కానీ అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా తేనెతో అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం, తేనెతోటి శ్రీసూక్త విధానంగా లక్ష్మీ మూలమంత్ర విధానంగా మహాలక్ష్మి మూలమంత్ర విధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండమైన ఆకస్మిక ధనలాభ ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా శ్రావణ మాసంలో యజ్ఞాతి కృతులు ఆచరించాలి. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమం, శ్రీ సూక్త విధానంగా హోమాది కార్యక్రమం కానీ ఈ యొక్క పురుష సూక్త విధానంగా లక్ష్మీనారాయణ మూలమంత్ర విధానంగా యజ్ఞాతి కృతులు చేసుకోవడం కానీ గోమాత సేవ చేయటం వల్ల ప్రధానంగా ఉలవలు బొబ్బర్లు శనగలంతా కూడా నానబెట్టినవన్నీ కూడా గోమాతకు సమర్పించడం, ప్రతినిత్యం కూడా గోమాత సేవలో పాల్గొనడం, ఈ యొక్క తోటకూర కానీ గోంగూర కానీ సమర్పించడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది. అవకాశం ఉంటే కనుక గోమాతకి ప్రతి శుక్రవారం రోజున ఈ యొక్క ప్రదోష వేళలో 6:30 నుంచి 7:30 లోపు కానీ 8 గంటల లోపు కానీ ప్రధానంగా గోమాతకు అంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించుకోవడం, పసుపు కుంకుమ గంధంతో గోమాతకు అలంకరణ చేయడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉన్నాయి. వ్యాపారంలో అందరూ కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు వ్యాపారంలో కానీ ఉద్యోగాల్లో కానీ మీకు ప్రమోషన్స్ రావడానికి, వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ యొక్క జూలై మాసంలో మీరంతా కూడా పరిష్కారాలు ఆచరించండి. అఖండమైన అష్టైశ్వర్య ప్రాప్తి అవుతుంది. జగన్మాత అనుగ్రహంతో మీకంతా కూడా అఖండమైన ఆనందమైన జీవితం జయించడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.